అందరికీ నమస్తే అండి. మాకు జోసెఫ్ అని చెప్పేసని ఒకడున్నాడు. జోసెఫ్ బచ్చల కూరో, పిచ్చల కూరో ఏదో ఒక పేరు. మనందరికీ తెలిసిందే కదా! ప్రశ్న అని చెప్పేసని ఒక యూట్యూబ్ ఛానల్. ఈడికి కూడా ఒక పిచ్చుందండి. ఈ వైసీపీ నాయకులు ఎవరైతే మైకులు చూసి, లేదంటే 10 మంది జనాన్ని చూసి రెచ్చిపోతారో, ఈడికి కూడా జబ్బుంది. మనం ఎంతసేపు యూట్యూబ్‌లో అంటే మన రూమ్‌లోనో, స్టూడియోలోనో కూర్చొని యూట్యూబ్‌లో మాట్లాడినట్టు ఈడు పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడేస్తున్నాడు. నిన్న ఈ జడా శ్రవణ్ కుమారో, లేదంటే మాజీ ఎంపీ హర్ష కుమారో, ఇంకొంతమంది ఇంకొంతమంది కలిసి ఒక సభ లాంటిది పెట్టుకున్నారు. దాని పేరేంటి? దళిత క్రైస్తవ సమర సంకారమో ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఈడు కూడా ఎళ్ళాడక్కడికి. ఈడు మాట్లాడితే నాస్తికుడు, నేను ఏ మతాన్ని విశ్వసించను, నమ్మను అని మాట్లాడతాడు. ఈడు కూడా ఎళ్ళాడు. ఈడెళ్ళి ఈడు మాట్లాడే మాటలు ఒకసారి వినండి, వినిపిస్తాయి ఏమని మాట్లాడుతున్నాడో. పచ్చ కామెర్లు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి? ఉంది. ఈ రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెర్లు పట్టినయా? మీకు పచ్చ కామెర్లు కాదురా, మీకు జబ్బు వచ్చేసింది మీ అందరికీ కూడా. ఉండి నియోజకవర్గంలో ఆకువీడిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఎవరి చేత అయినా సరే, మీరు చేసిన పని, మీరంటే మీరు కాదురో, కొంతమంది క్రైస్తవ ముసుగులో ఉన్న కొంతమంది వాళ్ళని ఉన్మాదులు అనాలి. వాళ్ళు చేసిన పని ఎవరి చేతైనా సరే వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పేసి అనిపించండి. ఇప్పుడు ఒక గుడి ఉందండి, రామాలయం. దాన్ని బాగు చేద్దామని చెప్పేసి అని అనుకున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏముందండి? అక్కడ ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఏమీ లేదు. మా గుడి మేము బాగు చేసుకుంటున్నాం. కావాలని చెప్పేసి అని గొడవ చేసే ప్రయత్నం చేశారు, గొడవ చేశారు. రెండోసారి వెళ్ళినప్పుడు ఏం చేశారు? కొంతమంది మూకుమ్మడిగా దాడి చేసి తలపైన మేకులు దిగ్గొట్టారు. ఏం దిగ్గొట్టారా? మేకులు దిగ్గొట్టారు. మరి దాన్ని మీరు సమర్థిస్తారా? ఎవరు దాష్టికం చేశారు ఇక్కడ? ఎవరిపైన దాడి చేశారు? ఎవరిపైన దాడి చేశారు అని అడుగుతున్నా. హిందువుల పైన. నేను మళ్ళీ హిందువులు లేదంటే క్రిస్టియన్స్ మళ్ళీ ఈ మతాల పరమైన అంశాలు తీసుకురాదలుచుకోవాలా. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అంటే మీరు నెత్తి మీద మేకులు దిగ్గొట్టేస్తారా? అదేనా గోడకి దిగ్గొట్టిన మేకులు దిగ్గొట్టేస్తారు నెత్తి మీద? అలాగే ఎవరెవరు రఘురామకృష్ణరాజు గారంట దాష్టికం చేశారట. ఏం దాష్టికం అండి? అక్కడికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేసావు కదా, ఒక మహిళతో అనుకుంటా, కొంతమంది వ్యక్తులతోటి. ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక వారం రోజుల కిందట, 10 రోజుల కిందట. వీడు అడుగుతాడు, అసలు ఆ ఇష్యూ ఏం జరిగింది అని చెప్పేసాను. దానికి ఆ మహిళ ఏమని మాట్లాడుతుందంటే, ఎమ్మెల్యే గారు వచ్చారంటే ఈ గుడిని బాగు చేస్తానికని వచ్చారంటే, వస్తే అది రోజు ఆదివారం అండి. అప్పుడు కొంతమంది మా వాళ్ళు చర్చికి వెళ్ళి వస్తున్నారండి. చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారండి, కొద్దిగా ఇది ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి వీళ్ళు అడ్డుకున్నారండి, దానికి గొడవ అయిందని చెప్పేసి మాట్లాడు. అంటే మీరు ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేస్తే మా మీద దాడి చేస్తారా? నేను అందరిని అన్నట్లా. మళ్ళీ ఇక్కడ మతాల పరమైన ఇష్యూ వచ్చుద్దనే చాలా ఇలాంటి సున్నితమైన అంశాల జోలికి మేము పోము. అంటే ఈడు మాట్లాడే మాటలు ఎవడెవడికి వచ్చ కావాలి కమ్మేసినాయో అందరికీ తెలుసు. నువ్వేమి యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడినట్టు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడకూడదు. అతి మాటలు అతి పేలపన అంటారు ఇట్లన్నిటిని కూడా. మన బతుకు అంత కాదు. మళ్ళీ చెప్తున్నా, మన బతుకు అంత కాదు. కొద్ది తగ్గి మాట్లాడితే బాగుంటుంది. ఇక రాధా మనోహర్ దాస్, నేను ఎక్స్పెక్ట్ చేశా, అడి తిరిగి ఈ అథవా హిందువుల జోలికి వచ్చేస్తాడు. కావాలంటే ఒక్కసారి వాడి ఛానల్ చూడండి. వాడి ఛానల్స్లో వీడియోలు అన్నీ కూడా హిందువుల్ని తిడతా ఉంటాడు చాలామందిని. ఈ రాధా మనోహర్ దాస్ గారిని కావచ్చు, లేదంటే మాధవీలతను కావచ్చు, లేదంటే ఇంకొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని కావచ్చు. వీడికి నచ్చనోడిని ప్రతి ఒక్కరిని, పైగా అందులోని హిందువులే. వీడి వీడియోలో ఏ రోజు కూడా ఏ పాస్టర్ గురించి వీడియోలు చేయడు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకు సత్తారండి. కొంతమంది పాస్టర్లో ఉన్నారు, కొంతమంది రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు ఉన్నారు. అది ఇప్పటి నుంచి జరిగే వైరింగ్ కాదు, అది ఎప్పటి నుంచో కొట్టుకు సత్తారు. వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు. అది వాళ్ళ వరకే పరిమితం. అది దాన్ని ఎవడు కూడా సీరియస్గా తీసుకొని ఇక్కడ మతాల పరమైన విద్వేషాలు ఎప్పుడూ జరగలేదు. కొంతమంది పాస్టర్లు కూర్చుంటారు, హిందూ దేవాలను తిడతారు.
దానికి కౌంటర్గా ఈ రాధా మనోహర్ దాస్ కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, దానికి కౌంటర్గా వీళ్ళు మాట్లాడతారు. అది వాళ్ళకే మాత్రమే పరిమితం. మధ్యలో మీకెందుకురా? దానికి ఇక్కడ రాజకీయ రంగు, కులమాలే అని చెప్పేసి అనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడట్లేదా? ఇప్పటి వరకు లేదు. ఎంతమంది మాట్లాడట్లేదు పాస్టర్లు? అలాగే ఇటువైపున కూడా ఎంతమంది మాట్లాడట్లేదు? హిందూవాదం పేరుతో చాలా మంది మాట్లాడుతున్నారు. పాస్టర్ల ముసుగులో క్రైస్తవ సమాజమనో, క్రైస్తవవాదమనో, లేదంటే ఇంకొకటనో ముసుగులో చాలా మంది వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇద్దరు మాట్లాడుతున్నారు. మరి ఎంతసేపు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తావు? హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేస్తావు? క్రైస్తవుల జోలికి ఎందుకు వెళ్ళవండి? పాస్టర్ల జోలికి ఎందుకు వెళ్ళవండి? పాస్టర్లు మాట్లాడిన మాటల్ని నువ్వు కౌంటర్‌గా ఎందుకు మాట్లాడలేదు ఏ రోజు కూడా? ఎవరైనా హిందూ ధర్మం అంటే చాలు వీడు ఒంటి మీద గుడ్డముక్కలు నిలబడి వీడికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ప్రతి ఒక్కరిని లోపల నా కొడుకు అంటాడు, నా కొడుకు అంటాడు, ఈ లోపలే. మరి నువ్వురా పోరం బొకేల వల్ల అలాగే మాట్లాడు, ఇంకా తగలడు. వీడు అడుక్కోకపోతే వీడికి బతుకులేదు. ఆడు దగ్గరకు వచ్చిన అన్నాళ్ళని కోకుతాడు. నిన్నేమన్నా గోకాడా? నీ చుట్టాలను ఏమన్నా గోకాడా? ఆ గోకిన అమ్మాయి ఎవరో చూపించి వచ్చి కొన్ని నేనేమన్నా డబ్బులు అడుక్కున్నాడా? కొన్ని నువ్వేమన్నా ముష్టి వేసావా? వేయలేదుగా. నువ్వు ఇచ్చేవేట్రా? ఎవడు అడుక్కొని బతుకుతున్నారో అందరికీ తెలుసు సమాజంలోని. మనకు కనబడతాయి. ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే స్కానర్లో పెట్టేస్తారు డింగ్ 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 అని చెప్పేసి అని. మాకు ఓటాలు కావాలి, ఆ ఓటా కావాలి, అందరికీ తెలిసిన బతుకులే. నేను అందుకే అన్నా ఇలాంటి సున్నితమైన అంశాల జోలికి వెళ్తే కాస్త కరెక్ట్గానే ఉంటాయి ఇవన్నీ కూడా. మతాల జోలికి పోవద్దు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మీరు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో? హిందువులను తిట్టడానికి పెట్టుకున్నారా? అసలు హిందువుల ప్రస్తావన నీకెందుకండి అక్కడ? ఆ సభలో హిందువుల ప్రస్తావన ఎందుకు వచ్చిందండి? మీకేదో అన్యాయం జరుగుతుందన్నారు. మీ అన్యాయం గురించో లేదంటే మీకు జరిగిన అన్యాయం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఆ జరిగిన అన్యాయం ఏంటో కొన్ని క్రైస్తవ దళిత సమాజం ఇంకోటి ఏదో పెట్టుకున్నారు కదా, కొన్ని మీకు సంబంధించిన వ్యక్తులకి కనీసం ఆ దళితులకైనా సరే అర్థమయ్యే విధంగా మాట్లాడండి, చెప్పండి. అవన్నీ వదిలేసి హిందువులు తిట్టేస్తే సరిపోద్దా? హిందువులు తిట్టేస్తే సరిపోద్ది ఏంట్రా? ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. నీకు వచ్చిన నొప్పి ఏంటి అని అడుగుతున్నా. మాట్లాడితే వచ్చిన నొప్పి ఏంటి అంటే మీరు మాట్లాడట్లేదా? అంటే నువ్వు హిందువుల గురించి మాట్లాడచ్చు, నువ్వు హిందువులను తిట్టవచ్చు, లేదంటే హిందూ మతం పేరుతో హిందూవాదులు ఎవరైతే ఉన్నారో కరుణాకర్ సుగుణ కావచ్చు, లేదంటే రాధా మనోహర్ దాస్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరినీ మీరు టార్గెట్ చేసి పచ్చి బుద్ధులు తిట్టేయచ్చు. ఒక పక్క పాస్టర్లో వాళ్ళు తిట్టుకుంటారు, కామన్గా జరిగేది. మేము మాట్లాడకూడదు. ఇది ఎక్కడ దిక్కుమల దరిద్రరా జోసెఫ్? ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే ఒక అడుక్కుతున్నా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్లాష్ చేసిన దిక్కు మారిన ప్రభుత్వం. పిచ్చినా కూడా ఒకవేళ ఏదైనా క్లాష్ చేయాలనుకుంటే హైకోర్టు ద్వారా కోర్టు నిర్ణయం అది. ఇప్పుడు నా మీద కేసు పడిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో నా మీద కేసు పెట్టారు, 1, 2 పెట్టారు కేసులు. ఒకసారి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా అని చెప్పేసి ప్రభుత్వం క్యాష్ అయిపోద్ది అలాగా? దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. మనమేమో ఏలు ముద్ర నా కొడుకులు, పైకేమో పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతాం. ప్రభుత్వాలు రద్దు చేస్తాయంటే అలా కేసులు. ఒకవేళ కేసు అంటూ నమోదైతే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఈజీగా ఎలా పడితే అలా కొట్టేస్తారండి? దానికి ఒక ప్రొసీజర్ లేదా? దానికి ఒక పద్ధతి పాడు ఏమీ లేదా? అలా కొట్టించేస్తారా? అలా కొట్టించేసుకుంటారా? అలాగైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కేసు ఉండకూడదు, వైసీపీ నాయకుల మీద ఒక కేసు ఉండకూడదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనో, లేదంటే నాయకులపైనో, లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలపై, నాయకుల మీద గత ప్రభుత్వంలో నమోదైన కేసులన్నీ కొట్టేశారు అనుకుంటున్నారా? ఇంకా కొన్ని ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక పాడు ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. విధి విధానాలు లేకుండా ఎట్టా పడితే అట్లా కొట్టేస్తారండి? 24 గంటలు కొట్టేసుకోవాలంటే ఇంకా హ్యాపీ. ఆ విధానం ఏంటో చెప్పు, మేము కూడా కొట్టించేసుకుంటాం మా మీద ఉన్న కేసులు. ఇంకా అలాగే ఉన్నాయి మాకు. అబ్బాయి గోళ్ళు చెప్పమాకంటారా? ఎసానిగాళ్ళు చెప్పండి, వీళ్ళ ఉద్దేశం కూడా అదే. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికేమో అర్థం కాదులే,
ఆ పైగా స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు. ఏకంగా పెద్ద పెద్ద లాయర్లు. జడా శ్రవణ్ కుమార్ మాజీ జడ్జే కదా! వెనకాతలే ఉన్నాడు కదా! అడుగు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఒక రోజులో కేసు కొట్టేస్తారా? కేసు కొట్టేస్తారా? ఆ కేసు నమోదైతే ఏదో కంప్లైంట్ గాని కేసుకి తేడా తెలదు ఈడికి. ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారో ఇవన్నీ మతపరమైన అంశాలు రా అబ్బాయి. వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు. కామన్‌గా జరిగేది ఎప్పటి నుంచో జరుగుతుందది. దాని మాత్రం మనకి కేసులు ఏమి అవసరం లేదని చెప్పి పంపించేసి ఉంటారు. దాన్ని ఈడు కేసు కొట్టేసారనుకుంటున్నాడు ఈడు. నిన్ను నిశాన్ని తగలెట్ట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే వచ్చింది. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ఈ అతి మాటలే వద్దనేది. పబ్లిక్ మీటింగ్ లో ఎలా మాట్లాడాలో కనీసం నేర్చుకో. మనం వాళ్ళని వీళ్ళని కొడక అనకూడదు. మీరు పెట్టిన సభ ఎందుకు పెట్టారు, అక్కడ ఏ ఉద్దేశంతో పెట్టారు? ఈడొచ్చి మొత్తం అంతా పెంట చేసేసాడు. ఈడొచ్చి మొత్తం అంతా హిందూ వర్సెస్ లేదంటే క్రిస్టియన్స్ అనో క్రైస్తవ మతమనో ఈడు మతపరమైన విద్వేషాలు ఈడు రెచ్చగొడుతున్నాడు ఇక్కడ. మేము అనేస్తాం ఒరే కొడకా దొరుకుతావని చెప్పేసి అని. ఏమవదు, నా వల్ల ఏమవదు, నీ వల్ల వచ్చి ఏమవదు. మనం గాల్లో కత్తులు తిప్పినట్టే ఉంటుంది ఇక్కడ. నేను తిప్పేస్తాను గాల్లో కత్తులు రూమ్లోకి వచ్చి 2 ప్లాస్టిక్ కత్తులు పెట్టుకుని నేను తిప్పేస్తాను రారా అని చెప్పేసి. ఏం అవతరా బాబు, ఇలాంటివి ఎన్నో చూసుంటారా. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఇక్కడ ఎవడో ఎవరిని పీకేది ఏమీ ఉండదు. మన పోసిబుల్ గోల్ అంటే ఊరికే ఏదో మన పని పాట లేక ఇలా మాట్లాడుకోవడం తప్పితే నువ్వు పీకేది ఏముండదు, సచ్చేది ఏముండదు. ఈ వీటి జోలికి పోవద్దు. ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఏదో మాట్లాడాలనుకుంటారు. కానీ ఈడొచ్చి హిందువులు తీసుకొచ్చి హిందువులు తిట్టేస్తే డైవర్ట్ అయిపోతారని చెప్పేసి నువ్వు ఉద్దేశం. పక్కన కింద పోరంబోకేదో ఆల్రెడీ లకారాలతో సంబోధించి తిట్టేస్తారు అప్పుడే. ఈ రెచ్చగొట్టే అంశాలే వద్దు. దొరికితే ఏం చేస్తారు నాకు అర్థం కాదు. నువ్వు అంత పెద్ద మగోడువా, నువ్వు అంత పెద్ద పోటుగాడువా? వీడు తలక అటు ఇటు ఊపుకుంటా పెద్ద పొట్టేసుకొని ఇలా కింద పేదం కొరికేసుకుంటా కలదోడు పెట్టేసుకొని అటు ఇటు తిరుగుతా తలకాయ ఊపుకుంటా. ఎందుకురా ఓవర్ యాక్షన్ దేనికిరా? నీకు అంత సినిమా లేదు, నీలాంటి పకోడి కానీ ఎంతమందిని చూసుంటారు? ఎందుకంత ఆవేశం అని అడుగుతున్నా. ఎవడో ఎంత కాదు, దొరుకుతావు. ఏం దొరకాలి? ఇల్లు ఒకసారి రాధా మనోహర్ దాస్ అడ్రస్ తెలీదా? ఇల్లు తెల్దా నీకు? తెలీదా? అందరికీ తెలిసిందే. ఎలా పోయివా? అక్కడెక్కడో కూర్చునో అక్కడెక్కడికో వెళ్ళిపోయో లేదంటే 10 మంది కనపడుతున్నా మన గాల్లో కత్తులు తిప్పాడు దీనికి. ఇక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు దీనికి. వెళ్తే తెలుసుద్ది. వెళ్తే అప్పుడు తెలుసుద్ది. మాట్లాడు. ఎవడెవడిని తొక్కుపెట్టిన అరదెత్తాడో, ఎవడి మెడ మీద ఎవడు కాలు వేస్తాడో గతంలో కాదు, ఆల్రెడీ తీసుకొచ్చేసారు. మతాల పరమైన రాజకీయాలు చేయడానికి ఆల్రెడీ తెరలు లేపారు. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ప్రభుత్వాలు మారతాయి కొడక. నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారదీస్తామని పవన్ కళ్యాణ్. ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా, ఎన్ని ప్రభుత్వాలు మారినా హిందువుల జోలుకొస్తే తొక్కి బట్టి నారదీస్తారు ఎవడైనా సరే. గుర్తుపెట్టుకు బాగా. ప్రభుత్వాలతో సంబంధం లేదు. ప్రభుత్వాలు మారితే మీరు తొక్కుబట్టి నారదీస్తారా? ఏ ప్రభుత్వం మారితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనా? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే హిందువులపైన దాడులు చేస్తారు మీరంతా? ఇలా అంతేనా నువ్వు చెప్పేది? ప్రభుత్వాలు మారితే తొక్కుబట్టి నారదీస్తారు హిందువుల్ని. మా పైన దాడులు చేస్తారా? అంత శాతగానం వాళ్ళు ఉన్నారు అనుకుంటారా? వద్దు, ఏమి అవతరా బాబు. 4 పంచి డైలాగులు ఊరికే 4 ఎవడో కింద కేకలేస్తున్నాడు అని చెప్పేసి మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడటం కానీ ఏమి అవ్వదు. అవన్నీ ఎన్ని చూస్తుంటారు వాళ్ళు? రాధా మనోహర్ దాస్ ఎన్ని చూస్తుంటాడు అవన్నీ? ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు కదా. రైల్లో తిరుగుతూ ఉంటాడు, అక్కడ తిరుగుతూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. ఏం చేయగలిగారు? ఏమైనా అవుద్దాం అనుకుంటున్నావా? కానీ అంత బేకార్తనంగా ఉన్నారు అనుకుంటున్నారు ఎట్రా అందరూ. పొద్దులైతే ఎవడ పనులు ఆడికి సరిపోతాయి. మీలాంటి పొరంబొగ్గల్లో కలిగి ఉండి ఈ మతాల పరమని తెచ్చిపెట్టే ప్రయత్నాలు చేస్తారు. కానీ హిందువులైనా క్రిస్టియన్స్ అయినా పొద్దులు లెగితే వాళ్ళు ఏదో ఆదివారం నాడో లేదంటే వీళ్ళకి నచ్చిన రోజున హిందువులకు నచ్చిన రోజున గుడికి వెళ్తారో, వీళ్ళు చర్చికి వెళ్తారో వస్తారో, మళ్ళీ ఎవడి సంపాదన ఆడితే, ఎవడి కుటుంబం వాడితే, ఎవడి కుటుంబ పోషణ ఆడితే, ఎవడు బతుకుతారు వాడితే, ఎవడు బ్రతుకుతారు వాడిదే. వాడు పని చేయకపోతే కుటుంబం గడవదు. ఆడి ఇబ్బందులు ఆడుకుంటే, ఆడి జీవితం ఆడుకుంటే సమస్యలు ఆడుకుంటే.
పిల్లల చదువులోనో, స్కూల్ ఫీజులోనో, ఇంకొకటనో ఎవడ బరువు బాధ్యతలు వాడుకున్నాయి. బరువు బాధ్యతలు లేని లోపర్ణ కొడుకులు ఎవడన్నా ఉన్నాడంటే మీరే. ఎంతసేపు మతపరమైన చిచ్చు పెట్టేయాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నీతో పాటు ఎవడన్నా వచ్చేస్తాడా? మన అలాగే చేశారు. ఆకివీళ్ళో చేసింది అలాగే. రెచ్చగొట్టి వదిలేశారు. ఎవరు బలైపోయారండి? రెచ్చిపోయినాడు బలైపోయాడు. రెచ్చిపోయినాడు పని కేసులు పెట్టారు. తలలో ఏకంగా మేకలు దగ్గర కొట్టేశారు. మరి దానికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు? వద్దు, ఈ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టద్దు. ఇక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడ ఎవరిని పీకేది ఏమీ ఉండదు. మీరు అనుకుంటున్నారేమో మన మతపరమైన విద్వేషాలు రెచ్చగొడితే వర్కౌట్ అయిపోద్దేమో అనుకుంటున్నారేమో. అది అవ్వదు. అది గుర్తుపెట్టుకుని బాగా. ప్రభుత్వాలు మారితే అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాధా మనోహర్ దాస్ పైన కావచ్చు, ఇంకొక కొంతమంది హిందూవాదుల పైన కావచ్చు, మీరంతా కలిసి వెళ్ళి దాడులు చేసేస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నావా? ఇంకా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. చదివి వినిపిస్తామనండి. పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణ్. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుంది. పవన్ కళ్యాణ్ నోట్లో మీరు మాత్రం మనుషులు చంపించంట్రా. అప్పుడు నోట్లో ఎవరు పెట్టుకున్నారు? కాదండి, ఈ కులాల పరమైన అంశాలు తీసుకొచ్చి ఏం సాధిద్దాం అనుకుంటారు మీరు? అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? గతంలో ప్రభుత్వ విధానాల గురించి లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి చాలామంది మాట్లాడేవారు, బాగానే ఉండేది. ఇప్పుడు ఏమైంది? ఏమైనా అవుద్ది అనుకుంటున్నారా? పోనీ మీ ఓపిక, రెచ్చగొట్టుకోండి. దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది తర్వాత తెలుస్తుంది. మీరు మూకుమ్మడిగా ఒక కట్ట కట్టుకొని ఒక గ్రూప్ కింద ఏర్పడి మీ హిందువుల పైన దాడి చేస్తాం, మేము వాళ్ళని అంటాం వీళ్ళని అంటాం, వాళ్ళని తొక్కేస్తాం అంటాం వీళ్ళని తొక్కేస్తాం అంటే మీకే నష్టం. మీకే కాదు మాకు ఉంటాయి. ఇప్పుడు మీరు హిందువుల్ని రెచ్చగొట్టి హిందువుల్ని తిడితే మాకు ఉంటాయి మనోభావాలు. వాడు అమ్మాయి జగన్మోహన్ రెడ్డి వచ్చి హిందువుల పైన దాడి చేస్తానంటున్నారా? సర్లే చూసుకుందాం, జగన్మోహన్ రెడ్డి ఎలా వస్తారు? నాకు అనిపిస్తుంది. అలాగా అనిపించదా? మతపరమైన అంటే మతాల జోలికి వెళితే నష్టపోయేది ఎవరో మీరే తెలుసుకోవాలి. వాటి జోలికి వెళ్ళమాకండి. ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. ఖచ్చితంగా పరమతాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాలి. ఆ విధానం మాకు తెలుసు. మేము ఇప్పటికీ కూడా మేమేమి మతపరమైన అంశాల గురించి మాట్లాడము, ఒకవేళ ఎవరిని విమర్శించం. మరి మీకెందుకు వచ్చిందిరా? అంటే మీరు రెచ్చగొడుతూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? గతం అది. గతంలో పెద్దగా విమర్శించే వాళ్ళు కాదు. పోతే పోన్లే మన పనులు అనుకోండి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా హిందూ మతం గురించో, హిందూ దేవులను ఉద్దేశించో, లేదంటే హిందూ మతం తరపున మాట్లాడే హిందూ వాదులను ఎవరైనా టార్గెట్ చేసి ఏదైనా అంటే జనాల్లోకి వెళ్ళిపోతుంది, అర్థమైపోతుంది. వీడు మనం తిడుతున్నారా, మన మతం పైన దాడి చేస్తున్నారా, ఆ ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం దేనికి పని చేశారు? నోట్లో ఏం పెట్టేసుకుంటారా? పొరంపోకు. నీకు అలవాటు బాగా, నీకు నోట్లో పెట్టుకోవడం బాగా అలవాటు అయిపోయిందిరా. ఇలా జోసెఫ్ అలవాటు అయిపోయి నువ్వు 10 మందిని చూసేటప్పటికి ఇది అంటారు కదా, హెచ్చరిక అంటారు కదా, రెచ్చిపోతున్నావు. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటారు ఆయన. నువ్వు ఏకతో సమానం గట్టిగా మాట్లాడితే బాగోదు. మా నోటితో అలాంటి పదాలు అనిపించుకోమాక. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? కనపడట్లేదే, వినపడట్లేదే. రాష్ట్రంలో దారుణమైన వివక్ష జరుగుతుంది. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ఏం జరుగుతుందండి? ఎక్కడండి వివక్ష? మాట్లాడితే రఘురామకృష్ణరాజు గారిని చూపిస్తారు, లేదంటే ఆకివీడిలో జరిగిన సంఘటన చూపిస్తారు. పోనీ ఆకివీడిలో జరిగిన సంఘటన పైన పోనీ మాట్లాడండి. ఎప్పుడు ఎవరు ఏం చేశారు అనేది అందరికీ తెలిసిందే కదా. అంతేనా? అంతకుమించి ఏమైనా చెప్తారు మీరు? అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మా దేవాలయాన్ని మేము బాగు చేసుకోకూడదు. సరే, లాజికల్గా మాట్లాడుకుందాం. పోనీ మనమే మాట్లాడుకుందాం. పోనీ మీరు ఏదో మాట్లాడతారు కదా, ఆకివీడిలో ఏదో జరుగుతుంది. కాదండి, అక్కడ కొంతమంది వచ్చి లేదండి ఇక్కడ హిందువులు తక్కువ ఉంటారు, ఇక్కడ నిర్మించకూడదు, దీన్ని బాగు చేస్తానికి కుదరదు అని చెప్పేసి మాట్లాడారే అనుకో.
మరి అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా చర్చిలు నిర్మించినా లేదంటే మరి చాలా చోట్ల అంటే అన్ని దళిత కాలనీలోనో లేదంటే దళితుల మధ్యలోనో నిర్మించలేదు. అన్ని ప్రాంతాల్లోనూ చర్చిలు ఉన్నాయి. మరి అక్కడ జనాభా ప్రాతిపదికను బట్టి, జనాభాను బట్టి నిర్మించారా? ఏ హిందువుల మధ్యలో చర్చిలు నిర్మించలేదా? ఎందుకు నిర్మించలేదు? బోలెడు చర్చిలు నిర్మించారు. మరి దానికి సమాధానం ఎవరు చెప్తాడు? కొంచెం చెప్పేసేయండి, మేము హిందువులకి వ్యతిరేకం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వనుకొని కొన్ని అదన్నా మంచిదే కదా, జనానికి ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకండి ఈ ఊరికే ఇగో దీనివల్ల ఎవరికో ఉపయోగం లేదు. మీరు ఏదో అనుకుంటున్నారేమో, రెచ్చగొడితే నష్టపోయేది మీరే. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలాంటి పొరంబొగ్గలు 100 మంది వస్తారు రోజుకి. చాలా మందిని చూసుంటాం మేము. చాలా మంది వచ్చారు, పోయారు. ఎవడికి ఊడింది లేదు, ఒరిగింది లేదు. ఊడింది లేదు, ఒరిగింది లేదు. నువ్వు పెదిం కొరికేసుకొని అటు ఇటు తిరిగిపోతా తలకాయ ఊపేసుకొని పెద్ద పొట్టోట వేసుకొని నల్లకలదోట పెట్టేసుకొని అంత బతుకు కాదండి మనది. ఏదో వెనకాత నలుగురు ఉన్నారనో, ముందు 10 మంది ఉన్నారనో మనం భూమి మీద నిలబడకపోతే అట్ట. ఫస్ట్ పబ్లిక్ మీటింగ్లో ఎలా మాట్లాడాలో నేర్చుకో, తర్వాత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేదికేలే. ఎన్ని చూసుంటారు ఇవన్నీ కూడా. ఇదొక దరిద్రం అయిపోయింది మాకు. ప్రతి ఒక్కడు ప్రభుత్వం మారగానే వేసేస్తాం. ఎవరిని వేసేస్తారో ఎవడు వేసేస్తాడు? వేసేస్తే పోయి జైల్లో కూర్చుంటావు. కూర్చో వెళ్ళి, ఎవరు నష్టపోతాడు? ఇవాళ చాలామంది మాట్లాడితే గొడవలకి కాలు దూతూ ఉంటారు. నేను అన్ని వేస్తాను, నేను ఇన్ని వేస్తాను, అన్ని కొట్టేస్తాను, నేను కొట్టేస్తానని చెప్పేసి అని. కొట్టేస్తే అయిపోద్దా? వేసేస్తే అయిపోద్దా? దాడులు చేసేస్తే అయిపోద్దా? తర్వాత జరిగే పరిణామాలకు బాధపడేది ఎవడు, ఇబ్బంది పడేది ఎవడు? మనమే కదా. యాలిడు బాణపట్టు వేసుకొని అటు ఇటు తిరిగితే కలదోడెట్టి వేసుకుని రెచ్చగొట్టేస్తాను, నేను అంత తొక్కేస్తాను, నేను తొక్కేస్తానని చెప్పేసి అని ఊరుకుంటారా? తర్వాత కేసులు పెడితే నష్టం అయ్యేది ఎవడండి? ఎవడు నష్టపోతాడండి? ఎవడైతే వెళ్ళాడో మీ ఇలాంటి పోరంబొగ్గాలు మాటలు నమ్మి ఎవడైతే కర్రలో కత్తులు రాళ్ళు పట్టుకుని వెళ్ళాడు ఆడు సర్వనాశనమే, ఆడి జీవితం సర్వనాశనమే. ఒకసారి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాడంటే ఇంకా ఆడు బతుకు అయిపోయినట్టే. అక్కడికి ఆడు బతుకు అయిపోయినట్టే. కేసులు పడితే ఆర్థికంగా చితికిపోతారా పోరంబోకేతన్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. కేసులు ఏదో పైకి మీరు మా మీద కేసులు పెడతారా? ఒకసారి కేసులు పెట్టించుకుంటే వాయిదాలకు తిరిగితే తెలుస్తుంది మనకి నొప్పి ఏంటనేది. అప్పుడు లైన్ అయిపోతారు. అనవసరంగా ఆ రోజు మనం వీళ్ళ మాటలు నమ్మి వెళ్ళేవరా అనే భావన మనకే కలిగేస్తే. అంత ఆషామాషి వ్యవహారం కాదు. నువ్వేదో అనుకుంటున్నావేమో. నీ దగ్గర ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే ఉండొచ్చు, అందరి దగ్గర అలా ఉండదు. నువ్వు వెళ్తావు పని, నువ్వు రెచ్చగొట్టి వెళ్ళిపోతావు. ఇటు చక్కగా ఏసీ రూమ్లోనే ఏసీ కార్లోనే తిరుగుతూ ఉంటాడు, స్టూడియోలో కూర్చొని తిరుగుతూ ఉంటాడు, కింద రెచ్చగొట్టేస్తాడు. ఈడు వెళ్ళవు. ఏ నిరసన కార్యక్రమం మీరు ఎలా అంటారా? పోనీ సామాన్య ప్రజలను వదిలేసేయండి. అది దళితులు అని అవ్వచ్చు, క్రిస్టియన్స్ అని అవ్వచ్చు, ఇంకొకరు అని అవ్వచ్చు, క్రైస్తవులు అని అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని వదిలేసి మీకు ఎవరికైనా ఓపుకుంటే మీరు వెళ్ళండి. ఎవరైతే నాయకులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారో మేము తొక్క తీసేస్తాం, తోలు తీసేస్తాం, మీ సంగతి చూస్తాం ఎవరైతే అంటున్నారో సామాన్యుల్ని మీలో కలుపుకోకుండా, మీతో తీసుకెళ్లకుండా ఆ కత్తులు, ఆ రాళ్ళు, ఆ రప్పలు ఏమైనా పట్టుకుంటే మీరే వెళ్ళండి. ఆ కేసులు ఏదైనా ఉంటే మీరే పెట్టించుకోండి, మీ పైన పెట్టించుకోండి. మనం రెచ్చగొట్టాడు, అమాయక ప్రజల్ని బలి చేసాడు. కేసులు పెడితే ఆ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక్కడ మనకి నష్టం ఏమీ లేదు కదా, వాళ్ళే కదా నష్టపోయేది. చూడు, ఎందుకు నువ్వేగా ఇంటర్వ్యూ చేసావు ఆకువీల్లో ఏమని మాట్లాడారు వాళ్ళు? మా జీవితాలు నాశనం అయిపోయిందండి, మా మీద కేసులు పెట్టేశారని అని చెప్పేసి బాధపడలేదా, ఏడవలేదా? మరి నెత్తి మీద మేకులు తగ్గొట్టయితే కేసులు పెట్టకుండా ఏం చేస్తారో? కేకులు పెడతారు నోట్లో, కేసులే పెడతారు. ఎవడు రెచ్చగొట్టాడు, ఎవడు రెచ్చిపోయాడు? రెచ్చగొట్టినాడు బాగానే ఉన్నాడు, రెచ్చగొట్టి సైలెంట్గా పోయాడు. ఇక్కడ రెచ్చిపోయిన పరిస్థితి ఏమైంది? వాళ్ళ జీవితాలు ఏమైనాయి? అక్కడ నువ్వే ఇంటర్వ్యూ చేసావు కదండి, మీరే చేశారు కదా ఇంటర్వ్యూ. ఏమైంది? వాళ్ళు ఏడుతున్నారు కదా వాళ్ళకి కూడా. మేము ఆ రోజు పొరపాటు చేసాం, ఆ మాట వినకుండా ఉండాల్సిందని చెప్పేసి వాళ్ళకి కూడా బాధపడుతున్నారు కదా. బాధపడుతున్నారు లేదా? అది రెచ్చగొడితే నష్టపోయేది అంటే రెచ్చిపోయిన నష్టపోతాడు, నీ సొమ్మేమీ పోదు. ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలని ఎక్కడైనా సరే కట్టిబెడితే బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోబాగా.